రెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మీకు బాగా సపోర్ట్గా పార్టీ నిలబడిందా? ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరకు ఏదైతే నా అరెస్ట్ని ఖండిస్తూ ఏదైతే ఖచ్చితంగా మీకు ఒక మారల్ సపోర్ట్ లభించింది? 100% సార్, మారల్ సపోర్ట్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకునేలాగా, ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఎలానే పార్టీ అండగా నిలబడిద్దని భరోసా ఇచ్చేలాగా ఏదైతే పెట్టి చేసినటువంటిది ఇది ఒకసారి చూడండి సార్. ఇది సుత్తితో తల పగలగొట్టి గూగుల్ టేక్అవుట్తో షాకింగ్ నిజాలు. ఇది సతీష్ కుమార్ హత్య గురించి సుత్తితో తగలబగలగొట్టి అది వాళ్ళ ఛానల్లో ఆయన విశ్లేషణ, మహాన్యూస్లో ఆయన విశ్లేషణ. సుత్తితో తల పగలగొట్టి గూగుల్ టేక్అవుట్తో షాకింగ్ నిజాలు అని రైల్వే ట్రాక్ రైలు దగ్గర సతీష్ కుమార్ సంబంధించి పెట్టారు. 1 డే అవుతుంది పెట్టి, 1 డే ఎగో మీరు చూస్తే వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏ ఆధారంతో సుత్తితో పగలగొట్టారని చెప్పారు? నేను ఇది రెడ్ బుక్ వేధింపుల వల్ల ఆత్మహత్య అంటే ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల జరిగినటువంటి హత్య అన్న. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి అదే ఆల్రెడీ వాళ్ళ పోలీసులే స్టార్టింగ్లో చెప్పినటువంటి దాని ప్రకారం ఆయన ఒక సిఐగా ఆత్మహత్య చేసుకునేటటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు విచారణకు పిలిచి ఆ విచారణలో సిట్ అధికారులతో పాటు ఒక ప్రైవేటు వ్యక్తిని కూర్చోబెట్టి లక్ష్మణరావు అనేటటువంటి వ్యక్తిని మీరు అతన్ని బెదిరించారనేటటువంటిది పత్రికల్లో వచ్చింది. అది నేను ప్రస్తావించి చెప్తే దీని ప్రభుత్వం వచ్చినప్పుడు మరి సుత్తి తీసుకొని కొట్టారు, రాడ్డు తీసుకొని కొట్టారు, గొడ్డలతో 4 గేట్లు వేశారు, ఇట్లాంటివన్నీ మాట్లాడినాను కదా. మరి డైరెక్ట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. అట్లాంటివి మీరు ఎవరు మాట్లాడలేదు? అదే సార్ నేను చెప్పాలనుకుంటే పలానా వ్యక్తి చంపడం మేము చూసాము, ఇట్లా చంపారు అట్లా చంపారని చెప్పచ్చు. ఎప్పుడు అలాంటివి ఎప్పుడు రాలేదు. ఎంత దారుణం అంత ఓపెన్ గా ఎలా సోషల్ మీడియా చాలా బెటర్ సార్. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్తో పోలిస్తే సోషల్ మీడియా వాళ్ళు చాలా బెటర్. కొద్దిగా సంస్కారంతో పెడతారు. వాళ్ళు ఈరోజు చూడండి, నా మీద పొద్దున్నే డిబేట్లు పెట్టి వెంకటరెడ్డి బాత్రూంలో ఎందుకు దూరాడు. అవును, చాలా మంది ఇప్పుడు నేనేమన్నా వాళ్ళంటే బాత్రూంలో దూరానా? నాకు అర్థం కాలేదు. కాదు సార్, నేను బాత్రూంలో దూరానా? బాత్రూంలో ఎందుకు దూరాడు? మధ్యలో దూకి పారిపోయారట. వైసీపీ నేత వెంకటరెడ్డి ఎలా అంటాడంటే ఎలా అంటాడు? వైసీపీ నేత రెండు చేతులకి సంఖ్యలు వేశారు. అదే ఇప్పుడు చెప్పాలి. కాదు సార్, అట్లా పెట్టింది చూడండి. అరే నువ్వు రెడ్డికి పుట్టుంటే దమ్ముంటే నిరూపించరా నా డాష్గా వెంకటరెడ్డిపై కంట్రోల్ తప్పిన మహాసేన రాజేష్. ఇదే విషయంలో పోలీస్ జీబులోంచి బయటకు దూకేసిన వైసీపీ లీడర్ కారుమూరి వెంకటరెడ్డి రోడ్డు మీద పట్టుకొని తోలు తీసిన పోలీసులు. నా తోలు బాగానే ఉంది, వచ్చాను మళ్ళీ సేఫ్గానే. వైసీపీ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్, అతి కోతలు కూస్తే జైలుకు పక్క. వైసీపీలో లాస్ట్ హెచ్చరిక. భార్యను రంగంలోకి దింపిన వైసీపీ అంట. ఏది నన్ను అరెస్ట్ కాగానే మా భార్య గారు మాట్లాడితే నేను రంగంలో దింపేసిందంట వైసీపీ. ఇంకా నయం జగన్ గారు ఫోన్ చేసి నువ్వు రామా అని చెప్పారని కూడా రాత్రి ఇలా బతుకులు అంతే. హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి సార్, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా. చెయ్యని డిబేట్ వచ్చి నిత్యం తప్పుడు ప్రచారాలతో బుర్ర జల్లుతున్నాయంట. పోలీస్ స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారంట. నాకు నేను చెప్పలేదు కదా చేశా. నాడు నోటికొచ్చింది వాగినేడు ఏడుపులేంటి వెంకటరెడ్డి ఎవడు ఏడ్చాడు? నేను బాగానే వచ్చి మాట్లాడుతున్నాగా. నాకేం అక్కడ నొప్పి వచ్చింది ఎక్కడ నొప్పి వచ్చింది నేను బెయిల్ అడగలేదుగా. నేను ఉన్న గ్రౌండ్స్ మీదే బెయిల్ అడిగా. నా మీద కేసు పెడితే నేనేమి లోకేష్ లాగా ఢిల్లీ పారిపోయి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా నేను ఇక్కడికి వెళ్ళి ఎవరి కాళ్ళు ఏం పట్టుకోలేదుగా. నా పార్టీ నాకు అండగా నిలబడింది. నాకు అన్యాయం జరిగింది, నా మీద తప్పుడు కేసు పెట్టారు కాబట్టి. ఆలస్యంగా బయటకు వచ్చిన వెంకటరెడ్డి భాగవతం అంట. అల్లాడిపోతున్నాడు అమ్మ వెంకటరెడ్డి. నేనేమి అల్లాడలేదురా బాబు, బాగానే ఉన్నా. ఇది కూడా జగన్ గారు రేపు కోర్టుకు వస్తుంటే మరో డ్రామా అంట. వెంకటరెడ్డి అరెస్ట్ దానికే అంట. నా ఫస్ట్ క్వశ్చన్ కి మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు కూడా అంత ఆనందపడలేదు మన మల్లేశ్వర్ గారు. వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? మల్లేశ్వర్ గారు నన్ను మీ టీవీలో మాట్లాడితే వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? ఎవరక్క నువ్వు కామెడీ ఎరగదీస్తున్నావు అని. మహిళ మీద, ఆమె ఒక దళిత మహిళ, ఆమె మీద నువ్వు ఎంత కామెడీ చేస్తున్నావు తెలుసా అని. వెంకటరెడ్డి భారీ వార్నింగ్ అంటే మేము ఆ భారీ ఎవరికి వార్నింగ్ లేదు. ఇట్లా ఉంటాయి సార్ వాళ్ళు. మరి వీళ్ళందరి మీద కదా పెట్టాల్సింది కేసులు. సార్ అసలు వెంకటరెడ్డి గారు అంటే ఎందుకు ఇంత భయం వీళ్ళకి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం సార్, అంతే. దాంట్లో నేనే కాదు, ఎవరున్నా వాళ్ళకి భయం. చంద్రబాబు నాయుడు కార్యకర్తనా భయం వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి బలం పచ్చ మీడియా, అందులోనూ అతి ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటి పేపర్లు. కాకపోతే తెల్లారి నిద్ర లేవక ముందే వెంకటరెడ్డి గారు ఆ 2 పత్రికల్ని ఎండగడుతుంటే అది చూసి 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 ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియాలో వెంకటరెడ్డి గారిని ట్రోల్ చేశారు, ఆయన కుటుంబాన్ని ట్రోల్ చేశారు, నోటీస్ ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అరెస్ట్ చేసేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి 16 గంటలు కూడా వెంకటరెడ్డి గారిని జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో పెట్టేటటువంటి కార్యక్రమం అనేది చేయలేకపోయారు. 16 గంటలు కేవలం. ఎందుకంటే తప్పు చేయని వ్యక్తి,
తప్పు చేసే వాళ్ళందరూ మీ వెనకాల ఉన్నారు. మీ వెనకాల మీ ఛానల్లోనే మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరా అని చెప్పి మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా? అది కూడా మహిళల గురించి ఆ వ్యక్తి వెంకటరెడ్డి గారు ఎప్పుడూ అట్లా మాట్లాడింది నేనైతే చూడలేదు. ఏమన్నా చూస్తే నాకు పంపించండి దయచేసి. ఒకటి ఈ వేదిక పైన అలాంటివి అలో చేయము. ఇంకో విషయం అదే నేను చెప్పాలి. ఇంకో చిన్న ట్రోల్ చేశారు సాక్షి గురించి. నేను ఇన్ని రోజుల నుంచి సాక్షికి వస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి డిబేట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మేము ఏ తప్పు విషయం మాట్లాడింది లేదు, ఒక వర్డు ఆ విషయం ఏమన్నా అటు ఇటు దొరికినా మీరు అలో చేసింది లేదు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు, వెంకటరెడ్డి గారు 16 గంటల్లోనే బయటకు వెళ్ళిపోయారు అన్నటువంటి ఖర్చుతో ఇష్టారీతిన ట్రోల్స్ చేయాలి. అదేదో బాత్రూమ్కి వెళ్ళారు అని చెప్పేసి. నిజంగా సిగ్గుండాలి. 16 గంటలు కూడా హోల్డ్ చేయలేకపోయామని చెప్పేసి సిగ్గుతో తల మీరు దించుకోవాలి. తప్పు చేసాం, ఒక మంచి వ్యక్తిని న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది, కాస్త ఆలస్యమైన తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదే సార్, మరోసారి ఏమీ చేయలేక ఈ రోజు ట్రోల్ చేస్తున్నారు. సిగ్గుపడాలి. రైట్.